ఆ దినమున ఏలి యొక్క ఇంటి వారిని గురించి నేను చెప్పినదంతయు వారి మీదికి రప్పింతును. దాని చెయ్యి మొదలుపెట్టి దాని ముగింతును. తన కుమారులు తమను తాము శాపగ్రస్తులుగా చేసుకుని ఉన్నారు. తానెరిగియు వారిని అడ్డగించలేదు. ఒక్క నిమిషం ఎవరండి దైవజనుడు? ఇందాక దైవజనుడు అని చెప్పానా దైవజనుడని? ప్రియులారా, నేను వేరే వ్యక్తుల గురించి చెప్పట్లా, బయటి వాళ్ళ గురించి చెప్పట్లా. పరిశుద్ధ గ్రంథములో ఉన్న దైవజనుడే, బహు గొప్పగా వాడబడినటువంటి దైవజనుడే, దేవుని కొరకు ఎంతో రోషముగా నిలబడినటువంటి దైవజనుడే. ప్రియులారా, అతని కుటుంబ పరిస్థితి ఎలా ఉందంటే గమనించండి. దేవుని వాక్యం చేత మనతో మాట్లాడుతున్నాడు. ఈ కుమారులు, ఏలి యొక్క కుమారులు ఏమైపోయారండి? శాపగ్రస్తులుగా మార్చబడ్డారు. ఎందుకు శాపగ్రస్తులుగా మార్చబడ్డారంటే ప్రియులారా గమనించండి, మీకు కిందికి చదువుకుంటూ పోతే విషయం అర్థమవుతుంది. ప్రియులారా, వీరు దేవునికి ఆయాసము కలిగించేటటువంటి పనులు చేయడానికి పూనుకున్నారు. దేవునికి దుఃఖము కలిగించేటటువంటి పనులు చేయడానికి పూనుకున్నారు వీరు. ప్రియులారా గమనించండి, వీరిలో పరీక్షించుకునే స్వభావం లేదు. దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 28వ వచనములో అంటున్నాడు, ఏమన్నాడు? ప్రతి మనుషుడు మీరు అది ఇది రెండు పెట్టుకోవాలా, గుర్తు పెట్టుకోండి. ఏం చేసుకోవాలి? పరీక్షించుకోవాలి. కానీ వీళ్ళ మధ్యలో మాత్రం ఈ పరీక్ష లేదు, పరీక్షించుకునే స్వభావం లేదు వీరిలో. ప్రియులారా గమనించండి, వీరిలో ఎందుకు ఈ స్వభావం లేదు, ఎందుకు శాపగ్రస్తులుగా మిగిలిపోయారు అంటే ప్రియులారా గమనించండి, దేవునికి బహు కోపం పుట్టించిన వారుగా వీళ్ళు కనబడుతూ ఉన్నారు. ఇప్పుడు ఒకసారి మనం గమనించినట్లయితే ఇదే అధ్యాయము ప్రియులారా గమనించండి, మనకు చాలా విషయాల్లో ఇక్కడ గుణపాఠంగా మనకు నేర్పిస్తూ ఉంటాయి. దేవుని వాక్యము చేత మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒక్కసారి వీరు ప్రవర్తించిన విధానాన్ని బట్టి వీరు దేవునికి అనర్హులని, దేవుని సన్నిధిలో అడుగు పెట్టడానికి అనర్హులని, దేవుని సన్నిధిని భ్రష్టు పట్టించే స్వభావం కలిగిన వారని వీరిని పక్కన పెట్టేసి దేవుడు ఇంకొకరిని ఎన్నుకున్నాడు. ఎవరండి అతను? ఇంకొకరిని ఎన్నుకున్నాడు. ఎవరతను? సమూయేలుని ఎన్నుకున్నాడు. ఎందుకు ఎన్నుకున్నాడు? ప్రియులారా గమనించండి, మొదట వీరి కుటుంబం మీదకి వచ్చేటటువంటి శాపము గురించి, వీరి కుటుంబం మీదకి వచ్చేటటువంటి ప్రమాదము గురించి ఏలికి కూడా దేవుడు చెప్పలా. ఎవరికి చెప్పాడు? వీళ్ళకి వచ్చే ప్రమాదము గురించి సమూయేలుకు చెప్పాడు. సమూయేలుతో మాట్లాడాడు. ఏలితో మాట్లాడని కూడా దేవుడు ఇష్టపడలా. ఎందుకు ఇష్టపడలేదంటే పిల్లలు తప్పు మార్గములు వెళుతూ ఉంటే, పిల్లలు అవిధేయులై జీవిస్తూ ఉంటే, పిల్లలు దేవుని సన్నిధిని భ్రష్టు పట్టిస్తూ ఉంటే, పిల్లలు దేవుని సన్నిధికి దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యములు చేస్తూ ఉంటే ఇతను ఏం చేయలేకపోయాడమ్మా? తన కుమారులు తమను తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తానెరిగి వారిని అడ్డగించలేదు గనుక. అమ్మా, ఏం చేయలేదంట ఈయన? ఏం చేయలేదు, అడ్డగించలా. ప్రియులారా గమనించండి, బిడ్డలు తప్పు చేస్తున్నప్పుడు మనం మొదటిగా ఏం చేయాలి? అడ్డగించాల, తప్పు దిద్దాల. మనలో చాలామందికి ఉండే ఒక స్వభావం ఏంటంటే భయంకరమైన స్వభావం ఇది. ఏ స్వభావం తెలుసా? చిన్న పిల్లాడు ఉన్నాడు అనుకోండి, ఒక 2-3 సంవత్సరాల పిల్లగాడు, అప్పుడప్పుడే మాటలు వస్తున్నాయి అనుకోండి, అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరైనా సరే అప్పుడప్పుడే మాటలు వస్తున్నాయి అనుకోండి, ఆ వచ్చిరాని మాటలతో కొన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం తెగ సంతోషపడతాం. ఏమండి, సంతోషపడతామా దుఃఖపడతామా?
కొంచెం మీరు రెస్పాండ్ అవ్వాలా. సంతోషపడతామా, దుఃఖపడతాం? తెగ సంతోషపడతాం. సంతోషపడ్డప్పుడు ప్రియులారా గమనించండి, మనలో తెలియకుండానే ఒక విచిత్రమైన స్వభావం వస్తుంది. ఏంటో తెలుసా? ఆ విచిత్రమైన స్వభావం మనమే నేర్పిస్తాం. అది మళ్ళా ఆ పిల్లలకు. ఎవరైనా మామ వరుస ఉన్న వ్యక్తి కలిశాడు అనుకోండి, ఆ అబ్బాయికి లేదా ఆ అమ్మాయికి మామ వరుస ఉన్న వ్యక్తి కలిశాడు అనుకోండి, లేదా తాత వరుస ఉన్న వ్యక్తి కలిశాడు అనుకోండి, అతన్ని చూసి మనం మాట్లాడుతూ మన పిల్లానికి ఏమంటామంటే, ఏంటిది దేనికి సాదృశ్యం? దెబ్బలు పడతాయి. చెప్పినాం కదా చాలాసార్లు. మనమే నేర్పించినాం. ఇది వేరే ఎవరు నేర్పించాలా? మనమే మన పిల్లలకు పక్కన ఎవరైనా వచ్చారంటే మనతో కొంచెం క్లోజ్గా ఉన్నవాళ్ళు, మామ వరుస కానీ, అవ్వ వరుస కానీ, అత్త వరుస కానీ, మరి ఎవరైనా వచ్చి కూర్చున్నారంటే, తాత నీకు దెబ్బలు పడతాయాను, మామ నీకు దెబ్బలు పడతాయాను. మనం నేర్పించింది దుర్బుద్ధి. భుజాల మీద ఎక్కించుకొని పెద్ద వయసున్న వ్యక్తి ఉంటాడు, బాగా పండిపోయి ఉంటాడు, ఈ లోకములో అన్ని అనుభవించుంటాడు. కానీ ఏం నేర్పించాలో కూడా కొన్నిసార్లు అర్థం కాదు. భుజాల మీద ఎక్కించుకొని, గుండెల మీద ఎక్కించుకొని పక్క వాళ్ళని చూసి, నాన్న చూడు దెబ్బలు పడతాయని చెప్పంటే వాడు ఊకుంటాడండి? చెప్పరేంటయ్యా? అవునా? మనం నేర్పించినాం. చిన్నగా ఉన్నప్పుడేమో పక్కన వాళ్ళకి దెబ్బలు పడతాయని చెప్పని మనం నేర్పించినాం. పెద్దగైనాక మనకే ఆ దెబ్బలు, వాళ్ళకి కాదు. అప్పుడు నిజమా కాదా? ఇది చాలాసార్లు చూస్తున్నామా లేదా? వాళ్ళకి కాదు అక్కడ దెబ్బలు, మనకే పడుతున్నాయి. ఎక్కడొచ్చింది ఇది? ఎట్లొచ్చింది స్వభావము? మనం నేర్పించిందే. మనం కరెక్ట్గా ఉంటే పిల్లలు కూడా కరెక్ట్గా ఉంటారు. ఇంటి ముందు కూర్చొని దర్జాగా కుర్చేసుకొని సిగరెట్ తాగుకుంటూ, బీడీలు అయిపోతే ఆ పిల్లాన్ని పిలిచి, ఒరే షాపుకి వెళ్ళి ఓ సిగరెట్ బాక్స్ పట్టుకురా నాన్న. ఏమైంది వాడు పెద్ద అయినాక? ఏమైందండి? ఇప్పుడు నీకు సిగరెట్లు తెచ్చిచ్చిండు, ఇప్పుడు నీకు కావాల్సినవి తెచ్చిచ్చిండు. కానీ కొంత వయసు వచ్చినాక నీవు తాగేది వాడేం చేస్తుండు? ఎవరు నేర్పించరు? ఈతోవా ఎవరు నేర్పించరు? చెప్పాలా, మౌనంగా ఉండకూడదు. ఎవరు నేర్పించరు? పిల్లలు చెడిపోవడానికి కారణం ఏంటి? మనం అంటాం, మా పిల్లాడు మా మాట వినట్లేదండి, మా పిల్లాడు ఎంత చెప్పినా దేవుని సన్నిధికి రాడండి. దీర్ఘం తీయడానికి మనం నంబర్ 1 ఉంటాం. కానీ చేసిందంతా ఎవరు? మనమే. మనము గనక మొదట్లో క్రమం పెట్టుంటే, మనం నేర్పించే మాటల్లో క్రమము ఉంటే, ప్రియులారా మనం చూపించే మార్గము క్రమమైన మార్గము ఉంటే, వాడు తప్పు చేసిన వెంటనే వాడు దండించుంటే, ఒక పెద్ద వ్యక్తిని, ఒక వయసున్న వ్యక్తిని ఒక మాట అన్నప్పుడు వరై అలా అనకూడదు అని 4 చెంపు దెబ్బలు అప్పుడే వేకుంటే, పెద్ద అయినాక వాడు నీ పైన చెయ్యి వేయలేడు. అన్నగారు ఏం చేసిండ్రు? పిల్లల్ని కంట్రోల్లో పెట్టిండా? చెప్పండి. ఈ దైవజనుడు పిల్లల్ని కంట్రోల్లో పెట్టిండా? అమ్మా మీకు వినిపిస్తుందా నా మాట? వినిపిస్తుందా? వినిపించిన వాళ్ళు సమాధానం చెప్పండి. వినని వాళ్ళకి చెవులు లేవా అనుకుందాం. వినిపించిన వాళ్ళు సమాధానం చెప్పండి. చదవం మళ్ళీ ఒకసారి వచ్చినాన్ని. తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తాను ఎరిగియు వారిని అడ్డగించలేదు కనుక. ఎవరు ఎరిగినరు? పిల్లలు శాపగ్రస్తులుగా చేసుకుంటున్నారనే విషయం ఎవరు ఎరిగినరు? మొదటిగా తండ్రి ఎరిగిండు. తండ్రికి తెలుస్తుంది, పిల్లలు పోయే మార్గం ఏంటో తెలుస్తుంది, పిల్లలు నడిచే నడకేంటో తెలుస్తుంది, పిల్లలు ప్రవర్తించే ప్రవర్తన ఏంటో తెలుస్తుంది, వారి మాట తీరు ఎలా ఉందో తెలుస్తుంది. కానీ ఈ అన్నగారికి ఏం అడ్డం వచ్చింది? పిల్లల్ని దండించకుండడానికి అడ్డం ఏమొచ్చిందంటే ప్రేమ. ఏమడ్డం వచ్చింది? ప్రేమ. అమ్మో నా కుమారుడు
నా కుమార్తె కొడితే వాని ఈపు ఎక్కడ కందిపోద్దేమో. వాడొకసారి తప్పు చేసినప్పుడు కొడితే ఇంకోసారి తప్పు చేయడు. మనం ఏం చేస్తామంటే ప్రోత్సహిస్తాం. నేను ఒక మాట చెప్తాను. నాకు ఒక 10-11 సంవత్సరాలు ఉండింటాయి. గమనించండి, కొంచెం జాగ్రత్తగా వినండి. నాకు 10-11 సంవత్సరాలు ఉంటాయి. అప్పట్లో మేము వేరే వాళ్ళ ఇంట్లో ఉండేవాళ్ళము. అప్పుడు మాకు కాస్త ఇబ్బందిగా ఉండి ఇల్లు కట్టుకోలేదు. అప్పటికి వేరే వాళ్ళ ఇంట్లో ఉండేవాళ్ళం. అయితే అప్పట్లో కరెంట్ లేదు కదా. ఒక 20-25 సంవత్సరాల క్రితం మనకి ఎక్కువ కరెంటు లేదు. ఆ టైంలో ఏం చేశానంటే, అందరం ఒకే ఇంట్లో వాళ్ళు ఉండేవాళ్ళం కాబట్టి ఆమె వరుసకు అత్త అవుతుంది. ఆమె ప్రియులారా గమనించండి, చక్కగా వంట చేసుకున్నారు, తిన్నారు, బయటికి వెళ్ళిపోయిండు. నేను వచ్చి చూసిన తర్వాత ఆ వంట చేసిన ఆ మట్టి పొయ్యి మీద, ఆ రాతి పొయ్యి దగ్గర ₹1 పెట్టింది. ఎంత అండి? కొంచెం మీరు మాట్లాడండి. ఎంత? ₹1. ₹1. దాన్ని చప్పుడు ఆకుండా తీసుకుపోయి షాపులో వేసేసి ఏదో నాకు ఇష్టమైంది కొనుక్కొని తినేసిన తర్వాత ఆమె వచ్చి, ఇక్కడ రూపాయి ఉండే ఎక్కడ పోయింది అంటే, ఆ రోజుల్లో రూపాయికి అంత విలువ. ఇప్పుడు ₹100 కూడా మనకి విలువ లేదు కానీ ప్రియులారా, అప్పుడు రూపాయికి అంత విలువ. రూపాయి ఎక్కడ పోయిందని ఆమె తెగెతుకుతుంది. ఎవరో ఉండి నాతో పాటు ఉన్న పిల్లాడు, వీడు ఆ షాపులో వెళ్ళి ₹1 ఇచ్చి కొనుక్కొని తింటుంటే నేను చూసినా అన్నాడు. ఏం చేసిండు? షాప్కి వెళ్ళి ₹1 ఇచ్చి కొనుక్కొని తింటుంటే నేను చూసినా అన్నాడు. మాట్లాడండి కొంచెం. ఏమన్నాడు? అయ్యో, ఏమన్నాడమ్మా? ₹1 కొనుక్కొని తింటుంటే నేను చూసినా అన్నాడు. ఆ విషయం కాస్త ఎవరి చెవులో పడ్డది? మా అమ్మ చెవులో పడ్డది. ఆ విషయం కాస్త మా అమ్మ చెవులో పడ్డది. ప్రియులారా గమనించండి, ఈ వైర్ కనిపిస్తుందయ్యా? ఇంతకంటే ఇంకొంచెం మందం ఉంటుంది వైరు. దీనికంటే ఇంకొంచెం మందం ఉంటుంది. మంచిగా ఒక 5-6 మడతలు పెట్టింది. మడతలు పెట్టి నా భరతం పట్టడం స్టార్ట్ చేసింది. ఇంకా అర్థమవుతుందా? భరతం అంటే ఏంటమ్మా? కొట్టడం స్టార్ట్ చేసింది. ఆ దెబ్బలు భరించలేక, ఒంటి మీద షర్ట్ కూడా లేదు నాకు. అప్పుడు ఉన్న షర్ట్ను జింపేసింది, గుంజి పాడేసింది. జింజేసి ఆ వైరు తీసుకొని కొడుతుంటే పడ్డ ప్రతి చోట వాతలు పడుతున్నాయి. ఎక్కడ ఆ వైరు దెబ్బ పడితే అక్కడ వాతలు పడుతున్నాయి. ఆ బాధ భరించలేక దాదాపుగా ఈ నుంచి మన చిట్టమ్మల ఇంటంత దూరం పారిపోయినా. అంత దూరం పారిపోతే కూడా ఇడుస్తుందా? ఈడిసే స్వభావం కాదు. ఎమ్మడబడి ఈడ్చి కొట్టింది. అయితే ఈ విషయం కాస్త మా మేనమామకు, అంటే మా మమత వాళ్ళ నాన్నకు తెలిసింది. నేనంటే ఆయన కొంచెం ప్రేమ ఎక్కువ. పిల్లగానే అట్లా కొడతావా అని చెప్పి ఆయన తీసుకెళ్ళి 1 సంవత్సరం ఇంట్లో పెట్టుకున్నాను. నన్ను ఇంట్లో పెట్టుకుంటే అక్కడైనా కుదురుతున్నానా? అక్కడ ఇంట్లో ఎవరు లేనప్పుడు చూసి ప్రియులరా పొయ్యి వెలిగింటే మా ఊర్లో బీడీలు చేసేవాళ్ళు. ఇప్పుడు లేవులేండి, పూజ బీడీలు చేసేవాళ్ళు. ఇంట్లో ఎవరు లేనప్పుడు చూసి ఏం చేసిన, నేను ఇప్పుడు బీడీ తీసుకొని పొయ్యి దగ్గర కూర్చొని కాలుస్తూ ఉన్నా. ఏ ఏజ్ అది? 10-11 సంవత్సరాలండి బీడీ తీసుకొని కాలుస్తూ ఉంటే. ఇప్పుడు ఎవరు చూసిండ్రు ఈ విషయము? మా అమ్మమ్మ చూసింది. మా అమ్మమ్మ చూసి, పాపం మా అమ్మమ్మ నన్ను వైరుతో కొట్టలేదులేండి, కాకపోతే ఏం చేసింది తెలుసా? పండబెట్టి ఇక్కడ కాలు పెట్టి దొక్కేసింది. పండబెట్టి చెయ్యి ఇట్లా చెయ్యి ఇరిచి కాలు పెట్టి దొక్కింది. కథం. ఆ రోజు నుంచి ప్రియులరా
ఆ రోజు కనుక వాళ్ళు ఆ పని చేయకపోయి ఉంటే ₹1 అలవడ్డపడ్డ నేను 10 రూపాయలకు పోయేవాడిని, 10 రూపాయలకు అలవడ్డపడ్డ నేను 100 రూపాయలకు పోయేవాడిని, 100కు అలవడ్డపడ్డాక ఇంకా ఊకుంటామా? అది ఇంకా పైకే పోతుంది కానీ కిందికి రాదు. కుమారులు కానీ కుమార్తెలు కానీ ఎప్పుడైనా తప్పు చేస్తున్నారన్న విషయం మనం గమనిస్తే బెత్తం వాడాలా, ఖచ్చితంగా వాడాలనా లేదా? బైబుల్ చెప్పింది మనకు పిల్లల్ని క్రమపరచాలంటే, పిల్లల్ని సరి చేయాలంటే, పిల్లలు నీ మాట వినాలంటే, నీ మాటకు లోబడాలంటే బెత్తం వాడాలి. బెత్తం వాడకుండా వాళ్ళు సరికారు. ఎందుకు వాడాలంటే వారిని సరిచేయాలి. వాడు బాల్యములో ఉన్నప్పుడే, వాడు తప్పిపోతూ ఉన్నప్పుడే, వాడు తప్పు మార్గములు వెళుతూ ఉన్నప్పుడే వారిని నువ్వు సరిదిద్దినావు అనుకో, పెద్ద అయినాక తప్పిపోడు, పెద్ద అయినాక నిన్ను ఎదిరించలేడు, పెద్ద అయినాక నిన్ను దండించలేడు. ప్రియులారా గమనించండి, మనం ఏం చేస్తామంటే కొడతా అని చెప్పు నాయనా, కొడతా అని చెప్పు, తంత 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 మనం నేర్పిస్తాం. నువ్వు కొడతా అని చెప్పంటే నిన్ను కొడుతుండు, నువ్వు తంతా అని చెప్పంటే ఏం చేస్తాడు నిన్ను? ఏమన్నా కొట్టడానికి తనడానికి తేడాలు ఉన్నాయి, కొంచెం గుర్తుపెట్టుకోండి. కొట్టడానికి తన్నడానికి తేడాలు ఉన్నాయి. కొట్టడం అంటే చెయ్యి ఉపయోగించడం, తన్నడం అంటే కాలు ఉపయోగించడం. ప్రియులారా గమనించండి, ఈ అన్నగారు పూర్తిగా శాపగ్రస్తులయ్యి దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తుంటే కూడా పాపం పెద్ద ఆయన ఏం చేయలేకపోయిండు. ఎందుకు అంటే చిన్నగా ఉన్నప్పుడు వీళ్ళని ఆయన క్రమపరచలేదు. ప్రియులారా గమనించండి, చదువు మా కిందికి చదువు. తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకొనిచున్నారని తనెరిగి వారిని అడ్డగించలేదు గనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధింతునని నేను అతనికి తెలియజేయుచున్నాను. ప్రియులారా గమనించండి, దేవుని వాక్యము చేత మనతో మాట్లాడేటువంటి విషయాలు మనము చూస్తూ ఉన్నాం. దేవుని వాక్యం చేత ఆయన ఏమంటున్నాడంటే, మాట వినని కుమారులకు, మాట వినని వారికి ఏమొస్తుంది? నిత్య శిక్ష వస్తుంది. మనం దేవుని సన్నిధిలో పాటించకుండా దేవునికి వ్యతిరేకంగా మనం ప్రవర్తిస్తూ దేవుని వాక్యాన్ని మనం తృణీకరిస్తున్నాం అంటే శాపగ్రస్తలమైపోతాం. ఏమైపోతాము చెప్పాలా? ఏమైపోతాము? ఈ పదం మనకు పలకడానికి ఇష్టం ఉండదు ప్రియులారా, కానీ అది నేను చెప్పట్లా. ఎవరు చెప్తుండ్రు? బైబుల్ చెప్తుంది. ప్రియులారా గమనించండి, దేవుని వాక్యము చేత మనతో మాట్లాడుతున్నటువంటి విషయాలు మనము చూస్తూ ఉన్నాం. రండి, ఇదే సమూయేలు గ్రంథమే. మనం చూసినట్టుగైతే చాలా విషయాలు మనకు కనబడుతూ ఉంటాయి, చాలా విషయాలు మనకు కనబడుతూ ఉంటాయి. ఈ కుమారులంట దేవునికి ఇవ్వాల్సినటువంటి నైవేద్యములను వారు ప్రియులారా తృణీకరించేశారు. దేవునికి నైవేద్యం అర్పించడానికి కూడా వారు ఇష్టపడలేదు అనేటటువంటి విషయం మనకు కనబడుతూ ఉంది. 2వ అధ్యాయం సమూయేలు 2వ అధ్యాయం, మొదటి సమూయేలు 2వ అధ్యాయము చాలా విషయాలు మనకు కనబడతాయని మనకు సమయం లేదు కనుక ముందుకు వెళ్ళిపోదాము. 16వ వచనం నుంచి చదవండి, 15 నుంచి చదవండి అయ్యా. ఇదియుగాక వారు క్రొవ్వును దహింపక మునుపు యాజకుని పనివాడు వచ్చి బలి పశువును వధించువానితో యాజకునికి వడ్డించుటకై మాంసమిమ్ము, ఉడకబెట్టిన మాంసము అతడు నీ వద్ద తీసుకున్నాడు, పక్షి మాంసమే కావలెను అని చెప్పవచ్చును. ఈ క్షణమంది వారు క్రొవ్వును దహితురు. తర్వాత నీ మనస్సు వచ్చినట్టు తీసుకొచ్చినవన్నీ
వానితో ఆ మనిషి చెప్పిన ఎడల వాడు అలాగవద్దు, ఇప్పుడే ఇయ్యవలెను, లేని ఎడల బలవంతము చేత తీసుకొందు అనను. అందువలన జనులు యెహోవాకు నైవేద్యము చేయుటయందు అసహ్యపడుటకు ఈ యవనులు కారణమేరి గనుక వారి పాపము యెహోవా సన్నిధిని బహు గొప్పదాయను. ప్రియులారా, గమనించండి, దేవునికి ఇవ్వాల్సిన నైవేద్యము ఇవ్వడానికి కూడా వీరు ఇష్టపడట్లా. దేవుని కాదు, ఫస్ట్ మాకియండి, ఫస్ట్ మేము తిని మిగిలించిన తర్వాత అప్పుడు దేవునికి ఇవ్వండి. ఎంత దుర్మార్గులండి! ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళలో ఏం కనిపిస్తుందంటే ప్రియులారా, గర్వం కనిపిస్తుంది. ఏం కనిపిస్తుంది వీరిలో? చెప్పాలా? ఏం కనిపిస్తుంది? గర్వం కనిపిస్తుంది. దేవుడు కాదు, ముందు మేము, దేవుడు అవసరం లేదు, మా మాట వినాలి, దేవుని మాటలు మాకు అవసరం లేదు, మేము చెప్పినట్టుగా నడుచుకుంటే చాలు. దేవుని కాదు నైవేద్యం పెట్టాల్సింది, ముందు మాకు పెట్టండి. ఎంత భయంకరమైన సంఘటన చూడండి ప్రియులారా, ఎంత భయంకరమైన సంఘటన చూడండి. ఏమండి, దేవుని సన్నిధిలో తగ్గించుకుని పక్షాతాప హృదయులై ప్రార్థన చేయాల్సిన వారు, దేవునికి ఇవ్వాల్సిన నైవేద్యములను ఇవ్వడానికి వారు మరి నియమించబడిన వారు. అయితే వీరు దేవుని ఎరగక, దేవుని మాటకు లోబడక, దేవుని మాటకు విధేయత చూపించలేక ప్రియులారా, గర్వముతో అహంకారముతో ఊగిపోతూ ఫస్ట్ మాకు ఇచ్చిన తర్వాతనే నీ దేవునికి తీసుకెళ్ళు, ఫస్ట్ మాకు పెట్టిన తర్వాతనే నీ దేవునికి అర్పించు, నీ దేవుడు కాదు, మేమే మీకు దేవుళ్ళం, మేము చెప్పినట్టుగా నువ్వు నడుచుకో అంటున్నారా లేదా? వాళ్ళు కనబడుతుందండి. వాళ్ళు ఇవ్వకపోతే ఏం చేస్తారంట? ఏం చేస్తారమ్మా? అయ్యో చెప్పండి, మీరు సమాధానం ఇవ్వాలి. ఏం చేస్తారు? ఇవ్వకపోతే ఏం చేస్తారు? బలవంతం, దౌర్జన్యం. గర్వముతో నిండుకుపోయి ప్రియులారా, దేవుడు కూడా కనిపించట్లా వీళ్ళకు, దేవుని సన్నిధి కూడా కనిపించట్లా. దేవునికి రావాల్సిన నైవేద్యము వీళ్ళే సమర్పించుకుంటున్నారు, దేవుని సన్నిధిలో అర్పించాల్సినటువంటి పానీయము వీళ్ళే సమర్పించుకుంటున్నారు. ప్రియులారా, దేవుని సన్నిధిని పూర్తిగా భ్రష్టు పట్టించేశారు. ఏం చేసిండ్రు? భ్రష్టు పట్టించేసిండ్రు. ప్రియులారా, గమనించండి, ఈ ఏలీ కుమారులు బహు భయంకరమైనటువంటి పాపము చేయడములో వీరు ముందున్నారు అనేటటువంటి విషయము మనకు తెలియపరచడం మనము చూస్తూ ఉన్నామండి. దేవుని ఎరగరు, దేవుడు అంటే ఇష్టం లేదు, దేవుని మాటకు లోబడరు, దేవుని సన్నిధిలో నిలబడలేరు. ఏమండి, వీళ్ళకి భయం ఉండాలంటే అసలు దేవుని గురించి ఏమైనా తెలిసి ఉండాలి కదా. ఏమండి, ఏంటంటే వారసత్వంగా వచ్చినాం మేము. ఏ సత్వంగా చెప్పాలా? వారసత్వం యాజకత్వం పనికిరాదు దేవునికి, వారసత్వం క్రైస్తవ్యం పనికిరాదు దేవునికి. నిన్ను నీవు దేవునికి సమర్పించుకొని నిన్ను నీవు ఒక బలిగా దేవునికి అర్పించుకుంటే అప్పుడు దేవునికి మహిమ వస్తుంది. వారసత్వంకి సంబంధించిన క్రైస్తవ్యం కానీ, వారసత్వానికి సంబంధించిన యాజకత్వం కానీ, యాజకత్వం అంటే అర్థమవుతుందిగా, వారసత్వానికి సంబంధించిన, ఇప్పుడు సేవకుడు కదా, ఈయన సేవకుడు కనుక ఈయన కుమారులు కూడా, చెప్పాలి గట్టిగా, ఈయన కుమారులు కూడా, అయ్యా చెప్పండి అయ్యా, ఈయన కుమారులు కూడా సేవ చేయాల. అది మనం అనుకుంటాం. ఏమండి, సేవ చేయడానికి సేవకుని కుమారులు కాబట్టి సేవ చేయాలా? మళ్ళీ కలెక్టర్ కదా, కలెక్టర్ కొడుకు ఎందుకు కలెక్టర్ కాలేకపోయిండు? సేవకుని కొడుకు సేవకుడు అవ్వాల్సినప్పుడు, సేవకుని కొడుకు యాజకుని కొడుకు యాజకుడు అవ్వాల్సినప్పుడు ప్రియులారా, మరి కలెక్టర్ కొడుకు కలెక్టర్ కావాలి కదా, కావాలనా వద్దా? అంటే అక్కడ ఈ లోక సంబంధమైనటువంటి ఏలుబడికి చదువు కావాలా, కానీ దేవుని సన్నిధిని ఏలుబడి చేయడానికి చదువు అవసరంలా, భ్రష్టు పట్టించడానికి.
కలెక్టర్ కొడుకు కలెక్టర్ అవ్వాలి కదా, మళ్ళీ అక్కడనేమో చదువు కావాలి. డిఎస్పి కొడుకు డిఎస్పి కావాలి కదా, అక్కడనేమో చదువు కావాలి. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏ చదువు అవసరంలా, ఏ నడిపింపు అవసరంలా, ఏ యొక్క క్రమశిక్షణ అవసరంలా. ఏమంటే మేము వారసత్వపు చెప్పాలి గట్టిగా, వారసత్వపు సేవకులము, వారసత్వపు ఇంకొకటి వారసత్వపు క్రైస్తవులు. వారసత్వపు క్రైస్తవ్యం పనికి చేయదు. వారసత్వపు క్రైస్తవ్యము ప్రియులరా దేవుని సన్నిధిని భ్రష్టు పట్టించడానికే ఉంటుంది, కానీ తమను తాము సరి చేసుకోలేరు, తమను తాము దేవునికి అప్పగించుకోలేరు. వీళ్ళు వారసత్వంలో నుంచి వచ్చారండి. వీళ్ళ తండ్రి ఎవరండి? వీళ్ళ తండ్రి ఎవరు? ఒక యాజకుడు. యాజకుడి కుమారులు, యాజకత్వం చేయాల్సిన కుమారులు దేవునికి సమర్పించుకోవాలి, తమను తాము అర్పించుకోవాలి. తమలో ఉన్న గర్వాన్ని, అహంకారాన్ని, వ్యభిచారపు క్రియలను పూర్తిగా తీసివేసుకోవాలి. కానీ వీళ్ళు ప్రియులారా గమనించండి, వీళ్ళు అలా చేయలేదంట ప్రియులారా. వీళ్ళేమి చేశారంటే దేవునికి రావాల్సినటువంటి నైవేద్యమును వీరే తీసుకున్నారు, దేవునికి అర్పించాల్సినటువంటి అర్పణములను వీరే తీసుకున్నారు. ప్రియులారా గమనించండి, దేవుని సన్నిధికి వచ్చేటటువంటి స్త్రీలతో, యవనస్తురాళ్ళతో కూడా వీరు పాపము చేయడానికి అర్థమవుతుందన్నమాట. ఇప్పుడు వీళ్ళని బట్టి దేవుని సన్నిధి ఏమైపోయింది? ఏం చేయబడ్డది? అపవిత్రపరచబడ్డది. గర్వము చాలా ప్రమాదం. గర్వము చాలా ప్రమాదము. గర్వం ఉన్నంత వరకు మనము దేవునికి మనల్ని మనము అప్పగించుకోలేము, దేవునికి మనల్ని మనము సమర్పించుకోలేము. ప్రియులారా గమనించండి, ఈ ఓప్ని వీళ్ళ పేర్లు ఏంటాయి? ఓప్ని, ఫినెహాసులు. ప్రియులారా గమనించండి, వీళ్ళు ఇద్దరు కూడా ప్రియులారా దేవునికి ఆయాసకరమైనటువంటి పనులు చేయడం వల్ల, దేవునికి దుఃఖము కలిగించేటటువంటి పనులు చేయడం వల్ల ప్రియులారా దేవుడు వారిని శపిస్తూ ఉన్నాడు. రండి, నేను ఇంకొక 2 మాటలు చూపించి నేను ముగించేస్తాను. ఇదే 22వ అధ్యాయమే 22వ వచనం నుంచి చదవండి. ఏలి బహువృద్ధుడాయెను. ఇశ్రాయేలుకు తన కుమారులు చేసిన కార్యములని వారు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము దగ్గరకు సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో సైనించుటకును మాట చెవిని పడక వారిని మాట చెవిన పడగానే వారిని పిలిచి ఇట్లనెను, ఈ జనుల ముందర మీరు చేసిన చెడ్డ కార్యములు నాకు వినబడి ఉన్నవి. ఇలాంటి కార్యములు మీరు ఎందుకు చేస్తున్నారు? నా కుమారులారా ఇలాగు చేయవద్దు. నాకు వినబడినది మంచిది కాదు. యెహోవా జనులు మీరు అతిక్రమము చేయుచున్నారు. చాలు. ఏమండి, అంతా అయిపోయినాక ఇప్పుడు బుద్ధి చెప్తున్నాడు వీళ్ళకు. అంతా అయిపోయినాక బుద్ధి చెప్తే వస్తుందా వీళ్ళకు? ఏమండి, నైవేద్యం తిని, అర్పణలు తిని వచ్చిన స్త్రీలతో వ్యభిచారం చేసిరి, సంఘాన్ని, మందిరాన్ని భ్రష్టు పట్టించిరి. ఇదిగో ఇప్పుడు అంటాడు మళ్ళీ, మీరు పాపం చేయకుండా అని గట్టిగా ఖండించట్లే. ఇక్కడ గమనించాలి, ఇలా చేయకుండా అని గట్టిగా ఖండించట్లేదు. ఇక్కడ ఏమంటున్నాడండి? ఈ జనుల ముందర అంటే ఇక్కడ చేయకుండా ఇంకెక్కడనా? ఏమన్నా మాట అర్థమవుతుందా? ఈ జనుల ముందర అంటే ఈ జనుల ముందర వద్దు, కానీ మీరు ఎక్కడైనా చేసుకోండి ఆయన. అదే కదా అర్థము. ఎంత భయంకరమైన మాట ఉన్నో చూడండి ప్రియులారా. గమనించండి, మనిషి ప్రియులరా వీళ్ళకి ఇంతగా ఊగిపోవడానికి కారణం అంటే, ఒక్క మాటలో చెప్పాలంటే ప్రియులరా, ఏంటది? వీళ్ళు ఇంత ఊగిపోవడానికి కారణం ఏంటి? ఒక మాటలో చెప్పాలంటే ఏమి వీళ్ళకు పట్టేసింది? అహంకారము, గర్వం. ప్రియులారు గమనించండి, గర్వము లేకుంటే తగ్గింపు స్వభావం కలిగిన వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఎప్పటికప్పుడు ప్రభువుకు సమర్పించుకుంటాడు, ప్రభు దగ్గర పశ్చాత్తాపడతాడు. తగ్గింపు స్వభావం ఉన్న వ్యక్తి ఎప్పుడు పాపము చేయలేడు తొందరపడి.
పాపం ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో ఏదైనా చేసినా ప్రభు దగ్గర పశ్చాత్తాపపడతాడు, కన్నీరు కారుస్తాడు. ప్రభువా నన్ను క్షమించని అంటాడు. ప్రభువా నన్ను క్షమించు అని అంటాడు. ఈ గర్వము ప్రియులారా మనిషిని చాలా ఈడ్చుకుపోతుంది. ఎందుకంటే గర్వం అనేది తల వంచడానికి ఇష్టపడదు. వీళ్ళు అలా ఇష్టపడలా. ప్రియులారా గమనించండి, చాలామంది మనలో కూడా తెలియకుండానే ఈ గర్వ పనులు మనం చేస్తూ ఉంటాం. మనం అనుకుంటాం నాలో ఏమీ లేదులేండి, నేను చాలా సాధువుని అనుకుంటాం. కానీ మనకు తెలియకుండానే మనం కొన్ని గర్వ పనులు చేస్తుంటామా లేదా? చెప్పండి, నిజం చెప్పాలా? చేస్తుంటామా లేదా? చేస్తుంటాం. ఉదాహరణకు మనకు చాలా ఉన్నాయి, కానీ ఉదాహరణకు ప్రియులారా గమనించండి, చాలా విషయాలు మనకు కనబడతాయి. కానీ గర్వం అనేది ఏమి చేస్తుంది మనల్ని అంటే తల వంచనీయదు. గర్వం అనేది ఏం చేస్తుంది మనల్ని అంటే మోకాలు అంగనీయదు. గర్వం అనేది ఏం చేస్తుంది మనదంటే ప్రార్థన చేయండమ్మా అని మనం చెప్పినామనుకో, మా అక్కలు పెళ్లి భోజనానికి వచ్చినాం, ఇట్లా పెళ్లి భోజనానికి వచ్చినట్టు ఇట్లా కూర్చొని, ప్రభువా నన్ను క్షమించు నాయనా, నేనే తప్పు చేయలేదు ప్రభువా. ఏమండి, ప్రార్థన అన్నప్పుడు ఎలా చేయాలి? మోకాల ప్రార్థన. కానీ మనకు అది రాదు. మా అన్నోళ్ళు ఇలా కూర్చుంటారు, ప్రభువా అవసరమైతే ప్రభు నన్ను క్షమించును కాక, అవసరమైతే ఇట్లా పెట్టుకొని కూడా ప్రభువా నీ నామాన ప్రార్థన చేస్తున్నానయ్యా. ఏమండి, ఏంటి మనం చేసేది? దేవునికి ఏమన్నా తగ్గించుకుంటున్నామా? దేవుని సన్నిధిలో కనీసం ప్రార్థన చేసేటప్పుడు కూడా మనల్ని తగ్గించుకోకుంటే, ప్రార్థన చేసేటప్పుడు కూడా మనల్ని మనం దేవునికి సమర్పించుకోకుంటే, మనలో గర్వం ప్రవర్తిస్తూ ఉంటే, ఆ గర్వాన్ని మనం చూపిస్తూ ఉంటే ఎలా దేవుడు మన ప్రార్థన వింటాడు? ఎలా మన ప్రార్థన వింటాడు దేవుడు? దేవుడు మన ప్రార్థన వినాలంటే, మన ప్రార్థనకు ప్రత్యుత్తరం ఇవ్వాలంటే మోకాలు వేయాలి, కన్నీరు కార్చాలి, ప్రభు దగ్గర పశ్చాత్తాప పడాలి. ప్రభు దగ్గర పశ్చాత్తాప పడాలి. ఒక్కరోజు కన్నీరు కార్చిన అనుభవమే లేదే. ఒక్కరోజు కన్నీటితో ప్రభువా నేను పాపిని, నేను దోషిని, నన్ను క్షమించు, నా పాపమును బట్టి నా సంఘము బలహీనమైపడుతుంది, నా పాపమును బట్టి నా కుటుంబము శాపముతో నింపబడుతూ ఉంది, నేను క్రమపరచలేక ఇదిగో నా కుటుంబంలో నా పిల్లలు క్రమశిక్షణ లేకుండా శాపగ్రస్తులుగా మిగిలిపోయారు, నీకు దూరస్తులైపోయారు, క్షమించు ప్రభువా అని ప్రార్థన చేశామా? ఆ కన్నీటి ప్రార్థన వచ్చా మనకు అసలు? ఏమండి, పెంతెకోస్తు దినమున అపోస్తల కార్యములు 2వ అధ్యాయములో మనం చూస్తే వాళ్ళు ప్రియులారా గమనించండి, వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటే దేవుని ఆత్మ వారి మీదకి వచ్చిందంట. ఒకసారి చూసుకుందాం ఆ మాటను. అపోస్తల కార్యములు 2వ అధ్యాయములో మనకు కనబడుతుంది. ప్రియులారా గమనించండి, మొదటి వచనం నుంచి మనకు కనబడుతుంది. కొంచెం సహకరించండి. పెంతెకోస్తు పండగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతా నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభజింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా గమనించండి, వీళ్ళు ఏం చేయడానికి పూనుకున్నారండి? వీళ్ళు ఏం చేయడానికి పూనుకున్నారు? ప్రార్థన చేయడానికి పూనుకున్నారు. కానీ ప్రియులారా ఇక్కడ ప్రార్థన చేసింది వీళ్ళు కాదు. ఎవరు చేశారు వీళ్ళ పక్షాన ప్రార్థన? పరిశుద్ధాత్మ వారిపైన రాలడం వల్ల, పరిశుద్ధాత్మ వారిపైన దిగడం వల్ల వాక్శక్తి అనుగ్రహించిన కొలది ఇదిగో ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ప్రార్థిస్తూ ఉన్నారు.
ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో ప్రార్థిస్తూ ఉన్నారు. ప్రియులారా, గమనించండి, దేవుని సన్నిధిలో అలా ప్రార్థన చేయాలండి. అప్పుడు నీవు చేసే ప్రార్థన దేవునికి ప్రీతికరమైంది. అప్పుడు నువ్వు చేసే ప్రార్థన దేవునికి అంగీకారమైంది. భక్తుడైన దావీదు ప్రార్థన చేస్తూ ఉంటే, ప్రియులారా గమనించండి, భక్తుడైన దావీదు ప్రార్థన చేస్తూ ఉంటే కన్నీటితో ప్రార్థన చేస్తే ఏమైందో తెలుసా? కన్నీటితో ప్రార్థన చేస్తే ఏమైంది? తన పడక ఆ కన్నీటి చేత కొట్టుకుపోయింది. తన పడక అంటే పరుపు ఉంటుంది కదా, సాప అనుకుందాం, మనం వేసుకొని పడుకొని సాప ఉంటుంది కదా, తను చేసే కన్నీటి ప్రార్థన ప్రవాహములో ఆ సాప అలా కొట్టుకుపోయిందంట, తేలిపోయిందంట. ప్రియులరా, చేసామా కన్నీటి ప్రార్థన? బలలో సరాసరి చేయి వేసేస్తాం. ఇదేదో నా పెళ్లి భోజనానికి ఎట్టిండ్రు, నేను పెళ్లి బంతిలో కూర్చున్నానని మనం గర్వంతో బలలో సరాసరి చేయి వేసేస్తాం. కానీ అది నీకు ఉట్టిగానే వచ్చింది కాదు. ఆ ప్రభు వల్ల నీ దగ్గరికి, నా దగ్గరికి ఉట్టిగా వచ్చింది కాదు. మనము చేసిన పాపాలకు, మనము చేసిన వ్యభిచారపు జీవితానికి, మనం నడుచుకున్న వంకర మార్గాలకు, మనం నడిచినటువంటి పాపపు తలంపులకు ప్రియుల ఆయన శరీరమును అలగొట్టబడితే అది మన దగ్గరికి వచ్చింది. మనం చేసిన దోషపు క్రియలకు ప్రియుల ఆయన బల్లెపు పోటుతో ప్రక్కటి వెముకల్లో పొడచబడితే ఆ రక్తము వచ్చిందండి. పరిశుద్ధుడండి, పవిత్రుడండి, ఏ దోషము లేని వ్యక్తి అండి. సకల కోట్ల దేవదూతల చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానములతో ఆరాధించబడుతూ ఉన్న వ్యక్తి అండి ఆయన. కేవలము నిన్ను నన్ను రక్షించడానికి, నీ పాపము నా పాపము తొలగించడానికి, నీ దోషము నా దోషము తొలగించడానికి ఆయనే మానవ స్వరూపము ధరించుకొని ఈ లోకములోనికి వచ్చి నీ కొరకు నా కొరకు నీవు నేను పొందాల్సిన గాయాలను ఆయన మనకు మారుగా పొందాడండి. ఎంతో విలువైనదండి పరిశుద్ధమైన పల్ల. అనాలోచనగా తీసుకోకూడదు, గర్వముతో తీసుకోకూడదు. ప్రియుల దేవుని సన్నిధిలో పక్షాత్తాప హృదయులే కన్నీటితో ప్రార్థన పూర్వకంగా తీసుకోవాలి, ప్రార్థన పూర్వకంగా తీసుకోవాలి. అది కన్నాడు కొరింథీ పత్రికలో, ఏమన్నాడు? తన్ను తాను పరీక్షించుకోవాలి. ఏంటి పరీక్షించుకునేదంటే, ఎన్నో ఉన్నాయి మనలో. గర్వం ఉంది, అహంకారం ఉంది, తగ్గింపు స్వభావం లేదు, విర్రబిగే తత్వం ఉంది మనలో. అవన్నీ మనం ప్రభు దగ్గర ఒప్పుకోవాలి, ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. కనుక ప్రియులారా, ప్రభు బలలో పాలు పొందే మనందరం కూడా ప్రభు దగ్గర ఒప్పుకుందాం. పక్షాత్తాప హృదయులే, ప్రభువా నేను దోషము చేశాను, నన్ను క్షమించు ప్రభువా, నన్ను మందించయ్యా అని ఆయన సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దయచేసి కుర్చీల మీద ఉండేవాళ్ళు, మీకు దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి ఆ ప్రభు సన్నిధిలో ఉన్న మనం మోకరించలేకపోతున్నామంటే ఈలో ఇంకా గర్వం పోవట్లేదు. మోకాలు వంచలేకపోతున్నామంటే నువ్వు దేవునికి విధేయురాలు అవుతలేవు అన్న విషయాన్ని గుర్తించుకుంది. ప్రియులారా, దేవుని సన్నిధిలో కళ్ళు మూసుకొని మోకరించుదాం. ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసుకుందాం. చెప్పబడిన వాక్యము కొరకు ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసుకుందాం. అటు ఇటు చూడకండి, ఎవరు కూడా అటు ఇటు చూడకండి. ప్రియులారా గమనించండి, అటు ఇటు చూడక ప్రభు సన్నిధిలో మోకరించి, ప్రభువా నేను పాపినైనా, నేను దోషిని ప్రభువా, నిజమే నీకు వ్యతిరేకంగా నడుచుకున్నానయ్యా, ఈ నోటితో నిన్ను స్తుతిస్తూనే ఇతరులను నిందించానయ్యా, అవునైనా ఈ నోటితో నిన్ను మహింపరుస్తూనే ఇతరులను దూషించాను ప్రభువా, క్షమించండి ప్రభువా అంటూ ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, మోకరించుదాం. దేవుడు చక్కటి ఆరోగ్యాన్ని ఇచ్చాడు నాకు అనుకుంటే మోకరించండి. నాకు ఆరోగ్యం ఇవ్వలేదు, నేను బలహీనుని, నా మోకాలు పనిచేయట్లేదు, నా మోకాలు అరిగిపోయినవి అనుకుంటే మీరు శుభ్రంగా కూర్చోండి. పెళ్లి భోజనానికి వచ్చినట్టుగా ప్రభు సన్నిధిలో మోకరించుదాం.
ప్రార్థన చేసుకుందాం. ప్రభు బలలో చేయి వేసే ముందు ఎప్పుడైనా ఒక్కసారి ప్రభువా నన్ను క్షమించయ్యా, నేను చేసిన దోషమేనైనా, నేను నేర్పించిన మాటలే ప్రభువా నా మీదికి, నా కుటుంబం మీదకి, నా బిడ్డల మీదకి అవి శాపంగా ఏలుబడి చేస్తున్నవినైనా క్షమించయ్యా, కృప చూపించు ప్రభువా అంటూ ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో చెప్పబడినటువంటి వాక్యము కొరకు ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి మరి పెద్దలు స్వామిదాసయ్య గారు ప్రార్థన చేస్తారు. క్లుప్తంగా ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి పెద్దలు స్వామిదాసయ్య గారు క్లుప్త ప్రార్థన చేస్తారు. మోకరించుదాం. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, నిత్య నివాస అయిన మా పరలోకపు తండ్రి, నీ పాదాలకు స్తోత్రాలనైనా. గడిచిన 10 నెలలు మమ్మల్ని కాపాడి 11వ నెల 2వ ఆదివారం వరకునైనా మమ్మల్ని సజీవులుగా వచ్చిన విధానాన్ని బట్టి నీకే వందనాలు, స్తోత్రాలు అయినా. ఇంతవరకు మా నోటి ద్వారా పాడగలిగిన శక్తిని, బలాన్ని అనుగ్రహించిన విధానాన్ని బట్టి నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. మరి నీ దాసుని ద్వారా మరి నీ యొక్క వర్తమానాన్ని అందించడానికి నీ దాసునికి కావాల్సిన బలము